మంచు మోహన్ బాబు ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఈయనది 1-2 కాదు, ఏకంగా 47 ఏళ్ల సినీ ప్రస్థానం. ఎక్కడో రాయలసీమలోని ఒక మారుమూల గ్రామం నుంచి ఇండస్ట్రీకి వచ్చిన భక్తవత్సలం నాయుడు ఆ తర్వాత ఆయనే మోహన్ బాబుగా మారాడు. పాత్రతో సంబంధం లేకుండా కేవలం తనలో నటనను మాత్రమే నమ్ముకుని సినిమాలు చేశారు. కట్ చేస్తే 500కు పైగా చిత్రాలు చేశాడు. వేల కోట్ల ఆస్తులను కూడబెట్టారు. స్టార్ హీరోగా, విలన్గా, నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, నిర్మాతగా, విద్యావేత్తగా, బిజినెస్ మ్యాన్గా, రాజకీయ నాయకుడిగా, ఇలా ఒక్కటేంటి ఎన్నో విధాలుగా ప్రజల ముందే ఉన్నాడు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు ఈ సక్సెస్ ఒక్క రోజుతోనో లేక ఒక్క సినిమాతోనో వచ్చింది కాదు. చాలామందికి మోహన్ బాబు కోపం మాత్రమే తెలుసు, కానీ ఆయన ఈ స్థాయికి చేరుకోవడానికి పడ్డ కష్టం మాత్రం చాలామందికి తెలీదు. మంచు భక్తవత్సలం నాయుడు అలియాస్ మంచు మోహన్ బాబు చిత్తూరు జిల్లా మోదులపాలెం గ్రామంలో 1952 మార్చ్ 19న జన్మించారు. ఈయన తండ్రి మంచు నారాయణ స్వామి నాయుడు, తల్లి లక్ష్మమ్మ. మోహన్ బాబు తల్లిదండ్రులకు పెళ్లైన చాలా ఏళ్ల వరకు పిల్లలు కలగకపోవడంతో శ్రీకాళహస్తి కొండ మీద ఉన్న భక్తనీయ స్వామి వద్దకు వెళ్లి మొక్కుకున్న తర్వాతే మోహన్ బాబు పుట్టారు. అందుకే ఆయనకు భక్తవత్సలం అని పేరు పెట్టారు. మోహన్ బాబు తండ్రి గవర్నమెంట్ స్కూల్ టీచర్ కాగా తమకున్న 3 ఎకరాల పొలంలో తల్లి లక్ష్మమ్మ వ్యవసాయం చేస్తుండేవారు. తల్లికి వినికిడి సమస్య ఉన్నా కూడా మోహన్ బాబుని 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూల్కి భుజాలపై మోసుకుని తీసుకువెళ్లేవారు. అయితే మోహన్ బాబుకు 3 తమ్ముళ్ళు, 1 చెల్లెలు కూడా ఉన్నారు. మోదులపాలెంలో పాఠశాల విద్యను పూర్తి చేశాడు. ఇంటర్మీడియట్ను తిరుపతిలో పూర్తి చేశారు. ఆ తర్వాత మద్రాసులో BA చేశారు. YMC కాలేజ్లో ఫిజికల్ ఎడ్యుకేషన్లో డిగ్రీని పూర్తి చేశారు. అయితే మోహన్ బాబు చిన్నతనంలో తన తండ్రి వాళ్ళ ఊళ్ళో చేసే నాటకాల్లో పాల్గొంటూ ఉండేవారు. అలా తండ్రితో పాటు మోహన్ బాబు కూడా నాటకాల్లో చెప్పే డైలాగ్స్ చెబుతూ ఉండేవారు. పౌరాణికానికి సంబంధించిన డైలాగ్స్ చెప్పడంలో మోహన్ బాబు దిట్ట. ఇలా మోహన్ బాబుకు చిన్నతనం నుండే నటన మీద ఆసక్తి ఏర్పడింది. అందుకే ఆయన పాండవ వనవాసం, షోలే సినిమాలను 32 సార్లు చూశారట. అలా సీనియర్ NTR, అమ్జద్ ఖాన్పై ఆయనకు అభిమానం ఏర్పడింది. మోహన్ బాబుకు నటనపై ఉన్న ఆసక్తిని గమనించిన ఆయన తండ్రి సినిమాలోకి వెళ్తావా అని అడిగారు. దానికి మోహన్ బాబు వెళ్తాను అని చెప్పగా తండ్రి అడ్డు చెప్పలేదు, కానీ అక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు కదా అని ఊరుకున్నారు. దీంతో మోహన్ బాబు మద్రాసులోని ఓ కాలేజీలో డ్రిల్ మాస్టర్గా చేరారు. కానీ ఆయన ఆసక్తి మొత్తం సినిమాలపైనే ఉండేది. అందుకే ఓ వైపు ఉద్యోగం చేస్తూనే సినిమాలకు చెందిన వారితో పరిచయాలను ఏర్పరచుకున్నారు. అలా ఓ సినిమాకి అప్రెంటిస్గా చేరారు. అదే సినిమాకు దాసరి నారాయణరావు కో-డైరెక్టర్గా, డైలాగ్ రైటర్గా పనిచేశారు. ఆ సినిమాలోని దాసరి, మోహన్ బాబుల మధ్య మంచి పరిచయం ఏర్పడింది. అయితే ఈ సినిమాకు మోహన్ బాబు పనిచేసినందుకు 6 నెలలకు గాను 50 రూపాయల జీతమిచ్చారు. అయితే ఆ డబ్బులు సరిపోవని ఇంకాస్త కావాలని మూవీ టీంని మోహన్ బాబు అడగగా 3 పూటల భోజనం పెడుతున్నాం, హైదరాబాదు కూడా చూపించాం, నీ జీవితంలో హైదరాబాద్ను చూడగలవా అంటూ నిర్మాత మోహన్ బాబును తిట్టి పంపించారు. ఆ తర్వాత మోహన్ బాబు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయడం ప్రారంభించారు. ఆ సమయంలో వచ్చిన డబ్బులు సరిపోక ఓ ఇంటి ముందు ఉన్న కారు షెడ్డులో ఉండేవారు. అక్కడ కూడా వర్షం పడితే ఆ షెడ్డులోకి నీరు వచ్చి చేరేది. అవన్నీ భరిస్తూనే నెలకు 25 రూపాయల అద్దె చెల్లిస్తూ ఆ కారు షెడ్డులోనే మోహన్ బాబు ఉండేవారు. అలా 5 సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. అలా 1975లో మోహన్ బాబుకి విద్యాదేవితో వివాహం జరిగింది. దీంతో భార్యను తీసుకుని మోహన్ బాబు మద్రాసు వచ్చేశారు. అదే సమయంలో దాసరి నారాయణరావు స్వర్గం నరకం సినిమాను మోహన్ బాబుకు హీరోగా పెట్టి తీశారు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాతోనే భక్తవత్సలం నాయుడు కాస్త మోహన్ బాబు అయ్యారు. మొదటి సినిమా హిట్ అయినా ఆయనకు హీరోగా అవకాశాలు రాలేదు. ఆ తర్వాత వచ్చిన భలే దొంగలు సినిమా చేశారు. ఇందులో కామెడీ విలనిజాన్ని పండించారు. 1976 కేవలం 3 సినిమాలు, 1977లో మొత్తం 8 సినిమాల్లో, 1978లో ఏకంగా 14 సినిమాల్లో నటించి మంచి నటుడుగా నిలదొక్కుకున్నారు. అలా అడపాదడపా హీరోగా అవకాశాలు వచ్చినా విలన్ రోల్స్ అవకాశాలు ఎక్కువగా వచ్చేవి. 1979లో
10 సినిమాల్లో 1980లో ఏకంగా 25 సినిమాల్లో నటించారంటే అప్పట్లో మోహన్ బాబుకు ఎంత డిమాండ్ ఉందో అప్పుడే అర్థమవుతుంది. 1980 నుంచి 90 వరకు మోహన్ బాబు హవా బాగా నడిచింది. అప్కమింగ్ హీరోలుగా ఉన్న వెంకటేష్, చిరు, నాగార్జునల సినిమాల్లో విలన్స్ రోల్స్ చేశారు. తెలుగు ఇండస్ట్రీలో ఎంతమంది విలన్లు అయినా ఉండొచ్చు, కానీ మోహన్ బాబు లాంటి విలన్ మాత్రం మళ్ళీ రాడు, లేడు, రాబోడు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే విలన్కు కూడా ఓ స్టైల్, మేనరిజం అలవాటు చేసిన నటుడు ఒక్క మోహన్ బాబు మాత్రమే. హీరో అయిన తర్వాత ఈయన విలనిజాన్ని చూసే భాగ్యం ప్రేక్షకులకు మిస్ అయిపోయింది. 80లో ఏ సినిమా విడుదలైనా కూడా అందులో మోహన్ బాబు కనిపించాల్సిందే. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు నుంచి చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ వరకు అందరితోనూ కలిసి నటించాడు మోహన్ బాబు. అలా ఒక పక్క సినిమాల్లో క్షణం తీరిక లేకుండా నటిస్తూనే 1982లో శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించారు. తన నిర్మాణంలో మొదట ప్రతిజ్ఞ అనే సినిమా చేశారు. అలా నిర్మాణ రంగంలో కూడా రాణించారు. అదే సమయంలో మోహన్ బాబుకు మంచు లక్ష్మీ విష్ణువులు పుట్టారు. ఆ తర్వాత ఆయన మొదటి భార్య మరణించింది. దీంతో ఆమె చెల్లెలిని రెండో వివాహం చేసుకున్నారు. ఆమె మంచు మనోజ్కి జన్మనిచ్చారు. కెరీర్ పరంగా మోహన్ బాబు హీరోగా నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాయి. వాటిలో అల్లుడు గారి పెళ్ళం మోహన్ బాబుని హీరోగా నిలబెట్టింది. ఆ తర్వాత వచ్చిన అల్లరి మొగుడు, బ్రహ్మ, మేజర్ చంద్రకాంత్ సినిమాలతో హీరోగా కలెక్షన్ కింగుగా పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన పెద్దరాయుడు సూపర్ హిట్గా నిలిచింది. అంతేకాకుండా పెద్దరాయుడు సినిమా సాధించిన రికార్డులను ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా తాకలేదంటేనే అర్థం చేసుకోవచ్చు. ఇక శ్రీరాములయ్య, అడవిలో అన్నతో మోహన్ బాబులో మరో నటుడిని ప్రేక్షకులు చూశారు. వీటితో 216 చలన చిత్రాల్లో ప్రధాన పాత్రలో నటించాడు. ఇలా స్వర్గం నరకం చిత్రం ద్వారా సినీ ప్రయాణం ప్రారంభించిన మోహన్ బాబు 573 చిత్రాలకు పైగా నటించారు. అలాగే నిర్మాతగా 72కు పైగా చిత్రాలు నిర్మించారు. సక్సెస్ఫుల్ నిర్మాతగా పేరు తెచ్చుకున్నాడు. సినీ రంగానికి పరిమితం కాకుండా 1992లో విద్యారంగంలోకి ప్రవేశించి చిత్తూరు జిల్లాలోని రంగంపేటలో స్థాపించిన శ్రీ విద్యా నికేతన్ ద్వారా పేద విద్యార్థులకు రాయితీ విద్యను అందిస్తున్నాడు. క్రమశిక్షణకు మారుపేరైన మోహన్ బాబు తన ఇంట్లో పిల్లలనే కాదు, బడిలో పిల్లలను సైతం క్రమశిక్షణగా పెరిగేలా తీర్చిదిద్దడంలో విజయం సాధించారు. ఆయన మాత్రమే కాదు, ఆయన పిల్లలైన మంచు విష్ణు, లక్ష్మీ ప్రసన్న, మనోజ్ సైతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ప్రేక్షకుల ప్రేమను పొందుతున్నారు. అయితే మోహన్ బాబు జీవితంలో విజయాలు, అపజయాలతో పాటు విమర్శలు కూడా ఉన్నాయి. ఆయన చాలా కోపదారి మనిషి. తోటి నటులపై చాలాసార్లు చెయ్యి చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక మోహన్ బాబు ఆయన నట జీవితంలో ఎన్నో గొప్ప పాత్రలు చేసినా ఒక్క నంది అవార్డు కూడా రాలేదు. కానీ 2007లో పద్మశ్రీ వరించింది. మోహన్ బాబు ఆస్తుల విషయానికి వస్తే వేల కోట్లలోనే ఉన్నాయి. ఇక మోహన్ బాబు పొలిటికల్ జర్నీ విషయానికి వస్తే 2019లో వైసీపీ పార్టీలో చేరారు. దీంతో అంతా ఆయనకు ఒక మంచి పదవి లభిస్తుందని భావించినా అది కాస్త దక్కలేదు. గత కొన్నేళ్లుగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అప్పుడెప్పుడు అల్లరి నరేష్తో ఓ సినిమా చేసిన మోహన్ బాబు ఆ తర్వాత గాయత్రి అంటూ వచ్చారు. ఆ తర్వాత తమిళంలో సూర్య హీరోగా నటించిన ఆకాశం నీ హద్దురా సినిమాలో చిన్న పాత్రలో మెరిశారు. కెరియర్లో ఈయన చేసినన్ని పాత్రలు మరే హీరో చేయలేదు. ఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయిలో తెలుగు డైలాగులు చెప్పడంలో కలెక్షన్ కింగ్ రూటే సపరేటు. ఇప్పటికీ అప్పుడప్పుడు మంచి పాత్రలు వచ్చినప్పుడు సినిమాలు చేస్తూనే ఉన్నారు మోహన్ బాబు. మంచు విష్ణు హీరోగా చేస్తున్న కన్నప్పలో కూడా నటిస్తున్నారు. ఒకానొక సందర్భంలో తన ఊపిరి ఉన్నంత వరకు నటిస్తూనే ఉంటానని స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కలెక్షన్ కింగ్. ఒకప్పుడు చిరంజీవి, మోహన్ బాబుల మధ్య సినిమాలో గట్టి పోటీ ఉండేది. మోహన్ బాబు విలన్ హీరోగా కనిపిస్తే చిరంజీవి హీరోగా అతడికి సమానమైన పోటీ ఇచ్చేవారు. కానీ మోహన్ బాబు సినిమాలను తగ్గించగా చిరు మాత్రం హీరోగా విజయవంతంగా కొనసాగుతున్నారు. వజ్రోత్సవ వేడుకల్లో చిరు, మోహన్ బాబు మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ వేడుకల్లో చిరంజీవికి లెజెండరీ అవార్డు ఇవ్వాలని పరిశ్రమ పెద్దలు నిర్ణయించగా మోహన్ బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు.
లెజెండరీ అంటే నేను కాదా అంటూ ప్రశ్నించారు. దీనితో చిరంజీవి ఆ అవార్డును అప్పుడు తీసుకోలేదు. అయితే కొన్ని రోజుల క్రితం చిరంజీవి ఈ వివాదానికి ముగింపు పలికారు. ఏఎన్ఆర్ అవార్డు ఫంక్షన్లో చిరు ఇప్పుడు నేను లెజెండరీ అవార్డుకు అర్హుడినని చెప్పుకొనొచ్చారు. అంతా బాగానే సాగుతుంది అనుకున్న సమయంలో మోహన్ బాబు ఫ్యామిలీలో చీలికలు వచ్చేశాయి. మంచు మనోజ్ మోహన్ బాబుల మధ్య గొడవలు బయటపడ్డాయి. తండ్రి కొడుకులు ఏకంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకునే వరకు వెళ్లారు. అయితే ఇదంతా ఆస్తిలో వాటా కోసమే మనోజ్ చేస్తున్నాడని మోహన్ అంటున్నారు. భూమా మౌనికను మనోజ్ రెండో పెళ్లి చేసుకున్నాడు. భార్య మాటలు విని తాగుడికి బానిసై ఇలా కన్న తండ్రిని అని కూడా చూడకుండా నన్ను తోస్తావా? నువ్వు నా పరువు తీశావు. ఇంట్లో అడుగు పెట్టే అర్హత లేదు. ఆస్తి నా కష్టార్జితం. ఎవరికి ఎంత ఇవ్వాలో అది నా ఇష్టం అంటూ మోహన్ బాబు తన వర్షన్లో చెబుతున్నాడు. ఇక మంచు మనోజ్ మాత్రం నేను ఆస్తి కోసం గొడవలు పడడం లేదు, ఆత్మగౌరవం కోసం చేస్తున్నా అంటూ మనోజ్ చెప్పుకొస్తున్నాడు. నా భార్యపై కూడా దాడి జరిగింది. నా కన్నబిడ్డను చూడనివ్వడం లేదని మనోజ్ తన వర్షన్లో తాను చెబుతున్నాడు. ఈ నేపథ్యంలోనే మీడియాను తీసుకుని మోహన్ బాబు ఇంటికి వెళ్లారు మనోజ్. అక్కడ గేటు తోసుకుని లోపలికి వెళ్ళగా మోహన్ బాబు ఉన్నారు. మీడియా ఆయన్ను ప్రశ్నలు అడిగేందుకు మైక్ పెట్టగా వారిపై దాడికి దిగారు మోహన్ బాబు. బౌన్సర్లు సైతం మీడియా ప్రతినిధులపై చెయ్యి చేసుకున్నారు. దీంతో పోలీసులు మోహన్ బాబుతో పాటు విష్ణు, మనోజ్లకు నోటీసులు పంపించారు. కానీ మోహన్ బాబు హాజరు కాలేదు. ఈ వ్యవహారంలో ఎవరి తప్పు అనేది పక్కన పెడితే ఇది కుటుంబ సమస్య కాబట్టి కూర్చొని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జరిగిన డ్యామేజ్ని రికవరీ చేయలేము, కానీ ఇక మీదట ఇలాంటివి జరిగే అవకాశం ఉండదు. కూర్చొని మాట్లాడుకునేందుకు ఈ ముగ్గురిలో ఎవరు తగ్గి ముందొస్తారో వేచి చూడాలి మరి.